నమస్తే, సంగీత కిచెన్కి స్వాగతం. ఎప్పుడు మనం ఎక్కువగా పల్లి నువ్వులతో లడ్డూలు కానీ చిక్కీలు కానీ చేసుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా ఈసారి ఇలా బర్ఫీ ట్రై చేద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది, ఇంకా చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ బర్ఫీ చాలా స్మూత్గా ఉంటుంది, నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఏదైనా మందపాటి గిన్నె పెట్టుకోండి. నేను ఇక్కడ కడాయి తీసుకున్నాను. దీంట్లోకి 1.5 కప్పు పల్లీలు తీసుకున్నాను. ఇవి గ్రాముల్లో చూసుకుంటే 320 గ్రాముల వరకు ఉంటాయి. వీటిని లో ఫ్లేమ్లో లోపటి వరకు బాగా వేగి పల్లి 2 ముక్కలు అవుతుంది. పైన కొంచెం లైట్గా పొట్టు అలా ఊడిపోతుంది, అంతవరకు మనం వేయించుకోవాలి. చూడండి, ఇలాగా పల్లీలని లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. హై ఫ్లేమ్ మీద వేయించుకుంటే పైన మాడిపోయి లోపల వేగవు సరిగ్గా. నేను ఇక్కడ చాటలో పోసుకొని చల్లారబెట్టుకొని తర్వాత ఇలా గిన్నెతో రుద్దుతూ పొట్టు తీస్తున్నాను. పల్లీలు పొట్టంతా తీసిన తర్వాత చూడండి ఇలా ఉన్నాయి. వీటిని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పోసుకొని కొంచెం పలుకులుగా మనం గ్రైండ్ చేసుకుందాము. మిక్సీ జార్కి తడి లేకుండా చూసుకోండి. పల్లీలు గ్రైండ్ చేసుకునేటప్పుడు పలుకులుగా ఉంటే మనము స్వీట్ తయారు చేసుకున్నాక తినేటప్పుడు నోట్లో పలుకులుగా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఇది పక్కన పెట్టేసుకొని కడాయి తీసుకొని కడాయి కొంచెం వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేడి చేసుకుందాము. నెయ్యి బాగా వేడెక్కిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు చిక్కీ బెల్లం వేసుకుంటున్నాను. నేను ఇక్కడ చిక్కీ బెల్లం అని మార్కెట్లో సపరేట్గా దొరుకుతుంది, అది వాడుతున్నాను. 320 గ్రాముల పల్లీలు తీసుకుంటే 160 గ్రాముల బెల్లం తీసుకున్నాను. ఇది బర్ఫీ చేసుకోవడానికి కరెక్ట్ కొలతలు ఉంటాయి. ఈ రెసిపీలో నేను వాడే నెయ్యి కూడా నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యే. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఎవరైనా చూడని వారు ఉంటే చూడండి. చూడండి, బెల్లం అంతా కరిగిపోయింది కదా. ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లి పొడి అంతా వేసేసుకోవాలి. ఎలాంటి తీగ పాకం చూడనవసరం లేదు, బెల్లం కరిగిపోతే సరిపోతుంది. చూడండి, ఇలా అంతా బాగా కలిపేసుకోవాలి. ఈ చలికాలంలో నువ్వులు బెల్లము, పల్లీలు బెల్లము ఇవన్నీ తింటే చాలా హెల్తీ కదా. పిల్లలకి బయట జంక్ ఫుడ్, ప్యాకెట్ల ఫుడ్ అవి కొనివ్వకుండా ఇలా మనము ఇంట్లో తయారు చేసి పెట్టుకొని వాళ్ళు పిల్లలు ఏదైనా అడిగినప్పుడు ఒకటి అలా తీసి ఇస్తూ ఉంటే చాలా హెల్తీ కూడా, పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే మరిన్ని కొత్త రెసిపీస్ చూడడానికి సంగీత కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఇదంతా బాగా కలిసిపోయి మనకు దగ్గర పడి ప్యాన్కి సపరేట్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని దీన్ని దింపేసుకుందాము. ఇప్పుడు బర్ఫీ సెట్ చేసుకోవడానికి నేను ఇక్కడ కేక్ టిన్ తీసుకున్నాను, స్క్వేర్ షేప్లో ఉండేది. దీనికి కొంచెం నెయ్యి రాసుకుంటున్నాను, మనము తీసేటప్పుడు తొందరగా ఊడొచ్చేస్తుందని. మీరు ఏదైనా ప్లేట్లో కూడా సెట్ చేసుకోవచ్చు. బర్ఫీలని డెకరేట్ చేసుకోవడానికి నేను పిస్తా ముక్కలు వేసేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత పైనుండి మనం రెడీ చేసి పెట్టుకున్న పల్లి మిశ్రమం అంతా వేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కనుక బర్ఫీలు కొంచెం సన్నగా చేసుకోవాలి అనుకుంటే పెద్ద ప్లేట్లో వేసుకొని స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా సెట్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం లావుగానే బర్ఫీలని తయారు చేసుకుంటున్నాను కాబట్టి నేను చిన్న టిన్నులో వేసి పెట్టుకున్నాను. కొంచెం చల్లారిన తర్వాత ఇలా కత్తి తీసుకొని మనకు కావలసిన షేప్లో, కావలసిన సైజులో కట్స్ పెట్టుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం కట్స్ పెట్టుకుంటే చల్లారిన తర్వాత మనకు కరెక్ట్ షేప్లో వస్తాయి. లేదంటే కొంచెం కట్ అయ్యేటప్పుడు వంకర తుంకరగా కట్ అవుతాయి. కాబట్టి మనం ఇలా కట్ చేసుకొని 1 గంట పాటు సెట్ చేసుకొని పెట్టుకోవాలి. నార్మల్ రూమ్ టెంపరేచర్లో మనకు సెట్ అయిపోతుంది. 1 గంట తర్వాత చూడండి ఇలా బాగా సెట్ అయిపోయింది. పక్కన కార్నర్స్ ఉంటాయి కదా, అవి కొంచెం ఇలా కత్తితో లూజ్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేసుకుంటున్నాను. చూడండి ఇలాగా. మనము ముందుగానే కట్స్ పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్ ఆ కట్స్ మధ్యలోనే విరుగుతుంటాయి. మనం బర్ఫీలు ఏ షేప్లో కట్ చేసుకుంటే అదే షేప్లో వస్తాయి. చూడండి ఇలాగా చాలా ఈజీగా మనకు కట్ అయిపోతాయి. మరిన్ని బర్ఫీ వీడియోస్ ఇంకా లడ్డు వీడియోస్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి ఎవరైనా చూడని వారు ఉంటే. ఇలా అన్నీ రెడీ చేసుకొని ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకొని అప్పుడప్పుడు తింటే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.